ప్రధానంగా ఆదిలాబాద్ అలాగే మెదక్ జిల్లాలో పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జనజీవనం పూర్తి స్థాయిలో స్తంభించింది. ముఖ్యంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా దాదాపు 5 రోజుల నుంచి కూడా ఏకదాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షం కాకపోయినా కూడా నాన్ స్టాప్ గా కురుస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా జనజీవనం ప్రభావితం అవుతోంది. ముఖ్యంగా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ప్రస్తుతం మనం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గన్ వద్ద ఉన్నాం. మనం చూస్తూ ఉండొచ్చు, గత 5 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి. వర్షానికి ఈ ఓపెన్ కాస్ట్ గన్కి సంబంధించిన అంతర్గత రహదారులను చెడిపోయాయి. మొత్తం బురదమయం కావడంతో భారీ వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో మొత్తం కూడా ఉత్పత్తి నిలిపివేశారు. అంతకు ముందు ఏదైతే ప్రొడక్షన్ బొగ్గు ఉత్పత్తి చేశారో దానికి సంబంధించిన కోలియార్డ్ నుంచి దాన్ని తరలించారు. సహజంగా వాతావరణం పొడిగా ఉంటేనే బ్లాస్టింగ్ చేసి ఈ బొగ్గు గనుల్లో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు తవ్వకాలు జరుపుతారు. అదే సమయంలో ఓవర్ బెడ్ మట్టి తవ్వకాలు కూడా సమాంతరంగా కొనసాగుతూ ఉంటాయి. అయితే వర్షం కారణంగా పూర్తి స్థాయిలో కూడా స్తంభించిపోయిన పరిస్థితి. ఇది ఒకటే కాదు, పక్కనే ఉన్న ఇందర్ ఓపెన్ కాస్ట్ గని, రామకృష్ణపూర్, మందమరితో పాటు ఆసిఫాబాద్ జిల్లా ఖైరీగూడ మొత్తం బెల్లంపేట రీజియన్ సంబంధించి 5 ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తి గత 5 రోజులుగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కొంత తెరిపి ఇచ్చినప్పుడు హడపదడప ఉత్పత్తి చేస్తున్నా కూడా ఓవరాల్ గా టార్గెట్ మాత్రం చేరుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజుకు దాదాపుగా ఈ ప్రాంతంలోనే దాదాపు 30,000కు సంబంధించిన 30,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికి సగానికి పడిపోయినట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఓవరాల్ గా సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణికి ప్రధానంగా బొగ్గు అనేది ఓపెన్ కాస్ట్ గనుల దాన్ని ఎక్కువ అధికంగా ఉత్పత్తి అవుతుంది. రోజు టార్గెట్ 2 లక్షల టన్నుల టార్గెట్ బొగ్గు ఉత్పత్తి టార్గెట్ కాగా సింగరేణి ఈ వర్షాల కారణంగా సగానికి పడిపోయింది. మొత్తం మీద కూడా ఈ వర్షాలను ముందే ఉంచిన యాజమాన్యం వేసవిలోనే కొంత టార్గెట్ కి మించి ఉత్పత్తి చేసినా కూడా గత 5 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి లక్ష్యాన్ని అందుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు, వాహనాలన్నీ కూడా భారీ వాహనాలు డంపర్స్ అన్ని ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కూడా ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉంది. వాస్తవానికి ప్రతి వర్షాకాలం కూడా సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఇదే పరిస్థితి ఉంటుంది. వరుసగా కూడా గత రోజుల తరబడి కూడా ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఏదైతే ఈ ప్రస్తుతం ఏదైతే ఉత్పత్తి విఘాతం కలుగుతుందో ఇదంతా కూడా వర్షాలు తెరిపించిన తర్వాత టార్గెట్ చేరుకుంటామని చెప్పి సింగరేణి అధికార యంత్రాంగం చెప్తుంది. ఓవరాల్ చూసినట్లయితే ఈ వర్షాల ప్రభావం సింగరేణిపై కొంత ఎక్కువగానే పడింది. మొత్తానికి కూడా అటు ఈ వర్షాల వల్ల అటు వాగులు వంకలు పొంగుతున్నాయి, గోదావరి ప్రాంత నదులకు వరద చేరుతుంది. అదే సమయంలో సింగరేణి సంస్థకు మాత్రం దండిగా నష్టం వాటిందని చెప్పవచ్చు. మొత్తం మీద కూడా ఓపెన్ కాస్ట్ గన్లకు సంబంధించి నష్టానికి సంబంధించి 2-3 రోజుల్లో ఒక అంచనాకు వస్తామని సింగరేణి యాజమాన్యం చెప్తుంది. అయితే టార్గెట్లో సగానికి కూడా చేరుకోలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదైతే నిల్వ ఉన్న కొన్ని ఓపెన్ కాస్ట్ గన్ల వద్ద నిల్వ ఉన్న బొగ్గును మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో 4-5 రోజుల పాటు ఇదే విధంగా వర్షం కురిసినట్లయితే బొగ్గుకు సంబంధించిన కొరత కూడా ఏర్పడే అవకాశం ఉంది. మొత్తానికి కూడా ఉత్పత్తికి సంబంధించి అండర్ గ్రౌండ్ మైన్ లో ఉత్పత్తి కొనసాగుతున్నా ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పి కూడా సింగరేణి అధికారులు చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబినారావతి, ఉమ్మడి.